సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, నాతోటి మిత్రులకు, ముందు ఉన్నటువంటి నా తోటి మిత్రులందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే కిరణ్తోటి 24 సంవత్సరాలుగా కలిసి పనిచేశాం. వేదిక పైన ఉన్నటువంటి నరేంద్రన్న, బాలనరసింహన్న, ప్రవీణ్ అన్న, నేను 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కలిసి పనిచేశాం. అనేక ఒడిదుడుకులు చూస్తూ ఆటో రంగంలో ఉన్న సమస్యల మీద మాట్లాడుతూ, చర్చిస్తూ దాన్ని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద ఘర్షణలు ఎన్నో జరిగి మేము నాయకులమే కొట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాట కర్కత్వం అనే చాలామంది అంటారు, కానీ ఆయన దగ్గరగా ఉంటే చూస్తే ఆయన మనసు ఎంత సున్నితమో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనను కోల్పోవడం కంటే అందరికంటే ఎక్కువ నష్టపోయింది నేనే ఈరోజు. ఎందుకంటే ఆయన నాలాంటి వాళ్ళని ఎంతోమంది బతికించాడు, కానీ ఈరోజు ఆయన లేడు ఇక్కడ. అది నాకు చాలా లోటుగా భావిస్తున్నాను. కానీ ఆటో రంగంలో సమస్యలు ఉన్నప్పుడు మేము 2000 సంవత్సరం నుంచి 2004లో కూడా మాట్లాడేటప్పుడు నరేంద్రన్న ఒక మాట మాట్లాడాడు. వయా అనే దానికి నేను తట్టుకోలేకపోయానన్నాను. లాల్ జెండా అధ్యక్ష వర్గం ఇక్కడ ఉన్న నాయకులు పైన ఉన్నారు, కొంతమంది కింద ఉన్నారు. తను వయా అనే సందర్భంలో ఒక ఘర్షణ, కిరణ్ రెండో ఆటో కొన్నాడు అనే దాని మీద ఒక ఘర్షణ. ఈ 2 విషయాల మీద 3 రోజులు ఆఫీసులోనే ఉన్నాం. రాత్రి పగలు అన్నం తిన్నాం, అక్కడే ఉన్నాం, అక్కడే చర్చించాలి. ఈ 2 పూర్తిగా ఇది ఏం జరుగుతుంది, రెండో ఆటో ఉండాలా వద్దా, ఓయా అనే మాట మాట్లాడాలా వద్దా, ఇది నాకు లాంగ్వేజ్, ఇది నాకు వచ్చే ఊత పదము అని చెప్పి అది రెండో ఆటో ఎట్లా కొంటావు, ఒక డ్రైవర్కి ఒకే ఆటో ఉండాలనే దాని మీద ఒక 3 రోజులు అన్నగారికి వాళ్ళకు గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. 3 రోజులు ఆఫీస్లోనే తినాలి, ఆఫీస్లోనే పడాలి, ఎవరు బయటికి వెళ్ళవద్దు. అప్పుడు ఫోన్లు లేవు, ఇంట్లో చెప్పేసి వచ్చినాం. అసలు 3 రోజులు ఇంటికే పోలేదు. దాని మీద ఆ విధంగా చర్చ జరిగింది. అదేవిధంగా ఆటో సమస్యల మీద స్కూల్ పిల్లల కానీ, వ్యాన్లో కానీ, డిజిటల్ మీటర్లో కానీ అన్న రేపు ఏం జరుగుతుందో ఈరోజే చెప్పేవాడు. మన వాళ్ళు అంటారు డ్రైవర్లు, అరే ఊకో అన్న, నువ్వు ఎప్పుడో జరిగేది ఈరోజే చెప్తావు, నువ్వేమన్నా భవిష్యత్తు చెప్తున్నావా, నీకే భవిష్యత్తు తెలుసా, ఇదెక్కడి అని ఎంతో వ్యంగ్యంగా మాట్లాడేవారు. కానీ తన దూరదృష్టి, తాను రేపు ఏం జరగబోతుందో ఈరోజు ఆలోచించి చెప్పేవాడు. ఆ విధంగా సమస్యల మీద మనం ఎంతో కొట్లాడి చేసి దాన్ని ఆటో యూనియన్ను ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా 2009 ఒక 2 సంవత్సరాలు నేను గ్యాప్ ఉన్నాను. సికింద్రాబాద్ ఏరియాలో 2004లో ఒక నరసింహరావు అనే ఎస్ఐ నా పైన చేస్తే 100 మందితోటి, అంటే అప్పుడు నేను నరేంద్ర నాయకత్వంలో పనిచేస్తున్నా, కిరణ్ నా హైదరాబాద్ వైపు ఉన్నాడు, 1000 మందితోటి సంగీత్ వరకు ర్యాలీ తీసి అక్కడి నుంచి గోపాల్పురం తీసుకొస్తే పోలీస్ అధికారులను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దమ్ముంటే ఎవడైనా సరే ఇప్పుడు ఇక్కడికి రావాలి, మాకు ఈ సమస్య మళ్ళీ జరగకుండా చేస్తేనే మేము ఇక్కడికి జరుగుతామని చెప్పి మాట్లాడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సికింద్రాబాద్లో ఒక్కరు ఒక మాట మాట్లాడరు, ఒక డ్రైవర్ మీద చేసుకోలేదు. అదే కాదు, సికింద్రాబాద్ ఏరియా స్కూల్ దగ్గర కూడా ఇప్పటి వరకు అన్ని స్కూళ్ళ దగ్గర మన ఐఎఫ్టీ యూనియన్ ఉంది తప్పితే బిఎంఎస్ ఏఐటీ ఏ యూనియన్ కూడా రాలేదు. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు డ్రైవర్లకు అందుబాటులో ఉన్నాం, డ్రైవర్లకు అందుబాటు ఉండి ఏ సమస్య ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ విధంగా డ్రైవర్ మనతో పాటు ఉన్నాడు. ఎప్పుడు కిరణ్ నా ఉదయం లేవగానే ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నారు, సమస్య ఏమైనా ఉందా, నీ ఏరియాలో నీ డ్రైవర్కి ఏమైనా సమస్య ఉందా అనేది. అంటే ఆయన మనం అడగడం కాదు, ఆ సమస్యను ఆయననే సృష్టించుకునేది. ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఆ సమస్యను సృష్టించుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి. మళ్ళీ ఏదో అడిగి వదిలేయడం కాదు, ఆ సమస్య కూడా సమస్యను మళ్ళీ పరిష్కారం చూపే వ్యక్తి కిరణ్ అన్న. కిరణ్ అన్నను మామూలు వ్యక్తిగా మనం చూసాం. మన డ్రైవర్లు కూడా ఇప్పటికీ కిరణ్ అన్నతో మాట్లాడాలంటే చాలామంది భయపడతారు. అన్న ఆయనకి ఏదైనా విషయం చెప్పేది ఉంటే, అన్న ఈ విషయం నువ్వే చెప్పు, నువ్వు మాట్లాడు అని చెప్పేవాళ్ళు. అన్నీ ఆ విధంగా చెప్తుంటే నేను ఎప్పుడో విషయాలు, అన్న ఈ విధంగా అంటున్నారు, మీరు కాస్త డ్రైవర్లతో మెత్తగా మాట్లాడండి, వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, ఏదైనా విషయం అడగాలంటే అని చెప్తుంటే, లేదు రవి సరే దాని గురించి నేను ఆలోచిస్తున్నా, నేను కూడా ఎన్నోసార్లు అనుకుంటున్నా కానీ అది ఎక్కడో నోరు జారుతుంది, దాన్ని కూడా నేను కాపాడుకుంటా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పేవాడు. ఆ విధంగా జరిగింది. ఇక విషయానికి వస్తే 2013లో మన పార్టీ విడిపోయినప్పుడు 2 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నా. తర్వాత మళ్ళీ వచ్చి మీరు ఈ సికింద్రాబాద్ ఏరియాలో చేయాలన్నప్పుడు కూడా మనకు ఘర్షణలు ఉన్నా, ఆ రోజు నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా నిలబడి ఆ రోజు ఆ యూనియన్ అక్కడ నిలబడితే, అన్నా మేము ఈ స్థితిలో మేము సభ జరపలేము అని చెప్తే, నరసింహన్నకు నీకు ఇద్దరికి సరే 500 ఇస్తా, మీరు ఊరు వెళ్ళిపోండి, 200 మందితో సికింద్రాబాద్ ఏరియాలో సభ జరిపి చూపిస్తా అని చెప్పి ఘాటుగా సమాధానం ఇచ్చినటువంటి ఘర్షణ మనిషి కిరణ్ అన్న. ఆయన ఇచ్చిన స్ఫూర్తి ధైర్యంతో మేము దాన్ని యూనియన్ ఇంతగా నడుపుకుంటూ వస్తున్నాం. నా ఆర్థిక పరిస్థితి, నా విషయాలు కూడా నేను ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను.
బాధపడితే తను ధైర్యం చెప్పి ఇచ్చి తను చెప్పాడు మేము విడిపోయినాం. నేను వేనన్న ఒక యూనియన్, నేను ఒక యూనియన్. కానీ వేనన్న నేను కలిసి ఉండేవాళ్ళం. అన్న అనేది రవి నువ్వు వేనన్నతో కలిసి ఉంటున్నావు, నీకు ఉద్యమానికి యూనియన్కు వచ్చే ఇబ్బంది అవుతుంది అనేవాడు. కానీ అన్న లేదన్నా తను నాకు సపోర్ట్గా ఉండాలి, నేను ఆయనతో కలిసి ఉండాలి అని చెప్పినాను. సరే అని చెప్తే ఆ విధంగా నడుచుకుంటూ వచ్చినాము. ఈరోజు నేను నిలబడినంటే కిరణ్ ఇచ్చిన ధైర్యం. తను రాత్రి 12 గంటలు కానీ 1 గంట కానీ హాలిడేస్లో మా ఫ్యామిలీ ఊరికి పోతే ఇతను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు, ఏం చేసుకుంటాడో ఏమవుతాడో చెప్పి రాత్రి 12-1 గంట కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు రవి అని అడిగేవాడు. అంటే ఆయన కార్యకర్త మీద ఎంత శ్రద్ధ ఉంటే మనం ఆ రాత్రి ఫోన్ చేసి మనం అడుగుతాడనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇంతమంది ఉన్నా నేను ఈరోజు నా బలాన్ని నేను పోగొట్టుకుంటాను. ఆయన ఇచ్చిన ధైర్యంతో నేను నిలబడాలి. కానీ ఈరోజు ఆయన లేకపోవడం నేను ఆయన గురించి మాట్లాడతాను నేను ఊళ్ళో కూడా ఊహించిన విషయం. చివరిగా వేనన్న మేము కూడా ఉంటే కూడా చెప్పిండు, రవి నువ్వు జీవితంలో వేనన్న వదలొద్దు, ఎందుకంటే నీకు ఒక అండ. నేను నా పరిస్థితిలో ఉంది, మేము హాస్పిటల్కి పోయినాం, గంట సేపు మాట్లాడిండు, అన్ని విషయాలు చెప్పిండు. చివరిలో కూడా అన్నాడు వేనన్న కూడా డబ్బులు అడిగితే తీసుకెళ్తే వేనన్న నువ్వు నాలాంటి వాళ్ళకు చాలామందికి సాయం చేస్తావు, ఈ డబ్బులు వద్దు నీ దగ్గరే ఉంచుకో, ఇవి నీవు ఇచ్చిన కాడికి చాలు అని చెప్పి తను మాట్లాడేవాడు. అంటే ఆయన ఎంత ఊహించుతుడు ఆయనకు అర్థమవుతుంది. కానీ మనం పోయి సానుభూతి తెలుపుతామని చెప్పి తను కాస్త బాధపడేవాడు. కానీ తనను కోల్పోవడం నేను అందరికంటే ఎక్కువ నష్టపోయినని చెప్పి భావిస్తూ కామ్రేడ్ విప్లవానికి జోహార్ కామ్రేడ్ కిరణ్ అన్నకు జోహార్ రవికి అభినందనలు.